అంటే ఎస్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ ఓడిఐ న్యూజిలాండ్ 7 వికెట్స్ గెలిచింది. డానియల్ మిచెల్ దగ్గరని గెలిపించాడు 131 రన్స్ నాట్అవుట్. మ్యాచ్ రిటర్న్స్ లకి మనం వెళ్తే సెకండ్ ఓడిఐ న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ సెలెక్ట్ చేసుకుంది. ఇండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్ 284 రన్స్ చేసింది. ఇక్కడ బ్యాటింగ్ లైనప్ లో మనకి కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ 112 నాట్అవుట్. ఇక్కడ ఇండియన్ బ్యాట్స్మెన్స్ లో కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల మనం 300 మార్క్ చేయలేకపోయాము. అలాగే న్యూజిలాండ్ బ్యాటింగ్ త్వరగా 2 వికెట్లు కోల్పోయిన తర్వాత డానియల్ మిచెల్ సూపర్ సెంచరీతో వాళ్ళు 7 వికెట్స్ మ్యాచ్ గెలిచారు. ఇక్కడ ఫస్ట్ ఓడిఐ సెకండ్ ఓడిఐకి ఒక కామన్ పాయింట్ అబ్జర్వ్ చేశాను. అదేంటంటే ఫస్ట్ ఓడిఐలో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ సెలెక్ట్ చేసుకుంది, చేస్ చేసింది, మ్యాచ్ గెలిచాము. సెకండ్ ఓడిఐలో న్యూజిలాండ్ టాస్ గెలిచింది, బౌలింగ్ సెలెక్ట్ చేసుకుంది, చేస్ చేసింది, మ్యాచ్ గెలిచారు. అంటే ఎస్ థర్డ్ ఓడిఐలో కూడా ఎవరైతే టాస్ గెలిచి బౌలింగ్ సెలెక్ట్ చేసుకుని చేసింగ్ చేస్తారో వాళ్ళే థర్డ్ ఓడిఐ గెలుస్తారు, వాళ్ళే సిరీస్ కూడా గెలుస్తారు. ఈ 3 మ్యాచ్ ఓడిఐ సిరీస్ లో థర్డ్ ఓడిఐ లాస్ట్ ఓడిఐ మనకి జనవరి 11th ఇండోర్ జరగబోతుంది. ఎవరు గెలిస్తే వాళ్ళు సిరీస్ గెలుస్తారు. మీరేమనుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.